భారత్ వైపా పాకిస్తాన్ వైపా అగ్రదేశాల మద్దతు ఎవరికి? ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య 1965 1971లో యుద్ధాలు జరిగాయి. ఆ రోజుల్లో అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమిలో పాకిస్తాన్ భాగం. అదే కాలంలో సోవియట్ యూనియన్ 1979లో ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసింది. ఆఫ్ఘన్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండాలని, ఇస్లామిక్ చాందనవాదులకు అధికారానికి దూరంగా ఉంచాలని సోవియట్ యూనియన్ భావించింది. అదే సమయంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్న దేశాలను బలహీనపరచడం అమెరికా విధానంగా పెట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ యూనియన్ ను ఓడించడానికి పాకిస్తాన్ సాయం తీసుకుంది అమెరికా. ప్రతిగా అమెరికా నుంచి పాకిస్తాన్ ఆర్థిక, సైనిక సాయం పొందేది. వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్తాన్ తో అమెరికాకు సాన్నిహిత్యం ఉంది. అదింకా ముగిసిపోలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్, అమెరికా ప్రోత్సహించిన చాందనవాదులు ఆ రెండు దేశాలకు ఒక సవాలుగా మారారు. ఈ సవాల్ ఇప్పటికీ అలాగే ఉంది. 1962లో భారతదేశంపై చైనా దాడి చేసింది. ఈ దాడి జరిగిన దాదాపు 3 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ అంచనా తప్పింది. కానీ ఈ యుద్ధ విషయంలో పాకిస్తాన్ అంచనా తప్పని రుజువైంది. అప్పుడు చైనాతో యుద్ధం కారణంగా భారత్ నైతిక స్థైర్యం బాగా దెబ్బతిని ఉంటుందని, దానివల్ల భారత్ ను ఓడించొచ్చని పాకిస్తాన్ భావించింది. కానీ అది తన లక్ష్యాన్ని సాధించలేకపోయింది. 1965 యుద్ధంలో పాక్ కు అమెరికా సైనిక సహాయం చేయలేదు. అదే సమయంలో భారత్ కు కూడా మద్దతు ఇవ్వలేదు. 1971 యుద్ధంలో పాకిస్తాన్ కు అమెరికా సాయం చేసింది. యుద్ధ నౌక యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ కూడా వియత్నాం నుంచి బంగాళాఖాతానికి చేరుకుంది. అవసరమైతే పాకిస్తాన్ కు అమెరికా సాయం చేయగలదన్న సందేశం సోవియట్ యూనియన్ ను పంపడానికే అమెరికా ఇలా చేసిందని భావిస్తారు. యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోనప్పటికీ దౌత్యపరంగా, నైతికంగా పాకిస్తాన్ తో ఉంది. 1971 ఆగస్టులో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భారత సోవియట్ శాంతి, స్నేహం, సహకార ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం యుద్ధం జరిగితే దౌత్యపరంగా ఆయుధాల ద్వారా మద్దతు ఇస్తామని సోవియట్ యూనియన్ భారతదేశానికి హామీ ఇచ్చింది. 1971లో భారత్, పాకిస్తాన్ మధ్య 13 రోజుల పాటు యుద్ధం జరిగింది. తూర్పు పాకిస్తాన్ లో తలెత్తిన మానవతా సంక్షోభం కారణంగా ఈ యుద్ధం వచ్చింది. దీని తర్వాతే తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ గా అవతరించింది. అంటే పాకిస్తాన్ ను 2 భాగాలుగా విభజించడంలో భారత్ విజయవంతమైంది. పాశ్చాత్య దేశాలకు మిత్ర దేశంగా ఉన్నప్పటికీ భారత్ తో జరిగిన ప్రతి యుద్ధంలోనూ పాకిస్తాన్ ఓడిపోయింది. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు పాశ్చాత్య దేశాల నుంచి మాత్రమే కాదు, గల్ఫ్ లోని ఇస్లామిక్ దేశాల నుంచి కూడా మద్దతుంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన దాదాపు 9 ఏళ్ల తర్వాత 1999లో పాకిస్తాన్ మరోసారి కార్గిల్ దాడి చేసింది. కానీ అప్పుడు కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ 3 యుద్ధాల తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. సోవియట్ యూనియన్ మొక్కలైంది. ప్రపంచం ఏకధ్రువంగా మారింది. ప్రపంచ క్రమాన్ని మార్చేందుకు చైనా బలంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించింది. మారుతున్న ప్రపంచంలో భారత్ కు తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకోగలిగింది. కానీ పాకిస్తాన్ ఇప్పటికీ ఆర్థిక రంగంలో సౌదీ అరేబియా, చైనా, ఇంకా కొన్ని ప్రపంచ సంస్థలపై ఆధారపడి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉందో అమెరికా ఇప్పుడు పెద్దగా పట్టించుకోదు. ఇలాంటి పరిస్థితిలో మునపటిలా అమెరికాకు పాకిస్తాన్ అవసరం లేదు. 2 దేశాల మధ్య లోతైన, బలమైన సంబంధాలు ఇప్పుడు ఒక దేశం ఆర్థిక వ్యవస్థను ఇంకొక దేశం ఎంత దోహదపడుతుందనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ దాటింది. కీలక గల్ఫ్ దేశమైన యుఏఈతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం కూడా $100 బిలియన్ దాటింది. సౌదీ అరేబియాతో భారతదేశం వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం కూడా దాదాపు $50 బిలియన్ చేరుకుంది. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతదేశం ద్వైపాక్షిక వాణిజ్యం రష్యాతో $65 బిలియన్ పైగా పెరిగింది. ఇప్పుడు భారతదేశపు 3 అతిపెద్ద వాణిజ్య భూస్వాములు
ఒకప్పుడు పాకిస్తాన్ మిత్ర దేశాలు లేదా గతంలో మిత్రత్వం ఉన్న దేశాలు. కానీ పాకిస్తాన్ తో ఈ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పుడు అంతా ఎక్కువగా లేదు. భారతదేశం లాంటి పెద్ద మార్కెట్ ను విస్మరించాలని ఏ దేశము కోరుకోదు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడాన్ని సౌదీ అరేబియా వ్యతిరేకించకపోవడంపై పాకిస్తాన్ అప్పట్లో స్పందించింది. సౌదీ అరేబియా వ్యాపార ప్రయోజనాలు భారతదేశంలో ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ భారత ప్రధాని మోదీని అన్నయ్య అని పిలుస్తారు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత మారిన ప్రపంచంలో భారతదేశం ప్రాధాన్యం పెరిగింది. పాకిస్తాన్ దాని గత ప్రాముఖ్యతను నిలబెట్టుకోవడంలో కూడా విఫలమైంది. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత వాణిజ్య లావాదేవీలపై ఆధారపడే సంబంధాలు మరింత ఊపందుకున్నాయి. అంటే ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికాతో ఎవరున్నారు, అమెరికాను ఎవరు వ్యతిరేకించారనే దానికంటే మీరు అమెరికా నుంచి ఎంత కొంటారు, ఎంత అమ్ముతారనేది ముఖ్యంగా మారింది. రష్యాతో కూడా ట్రంప్ మంచి సంబంధాలను కోరుకుంటున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ అమ్మకాలు కొనుగోలు చేసే అవకాశం తక్కువగా ఉంది. భారత్ పాకిస్తాన్ రెండు అణ్వాయుధ దేశాలు కావడంతో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా రెండు దేశాలు శాంతి చర్చలు జరపాలని అంతర్జాతీయంగా విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వస్తున్న ఈ విజ్ఞప్తులు గమనిస్తే ఎవరు భారత్ కు అనుకూలంగా ఉన్నారు, ఎవరు పాకిస్తాన్ కు సానుభూతి చూపిస్తున్నారు అనే దానిపై ఓ అవగాహన వస్తుంది. తుర్కీ ఎవరితో ఉంది? భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి మేం ఆందోళన చెందుతున్నాం. ఈ ఉద్రిక్తత యుద్ధంగా మారవచ్చు. క్షిపణి దాడుల కారణంగా పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాకిస్తాన్ ఆ దేశ ప్రజలు మాకు సోదరులు లాంటి వారు. వారి కోసం మేం అల్లాను ప్రార్థిస్తున్నామని తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తో నేను ఫోన్ లో మాట్లాడాను. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిని అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాలని నేను అనుకుంటున్నాను. కొంతమంది మంటల్లో ఆజ్యం పోసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఉద్రిక్తతలను తగ్గించి చర్చలు ప్రారంభించాలని తుర్కీ కోరుకుంటోంది. పరిస్థితి చేయి దాటక ముందే రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావాలని మేం కోరుకుంటున్నామని ఎర్దోగాన్ అన్నారు. ఎర్దోగాన్ వ్యాఖ్యలు పాకిస్తాన్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. పహల్గామ్ దాడిని అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాలని పాకిస్తాన్ కూడా డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్ లో మరణించిన ప్రజలకు మాత్రమే ఎర్దోగాన్ నివాళులర్పించారు. పాకిస్తాన్ ప్రజలను సోదరులుగా అభివర్ణించారు. తుర్కీ అధ్యక్షునిగా ఎర్దోగాన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆ దేశానికి పాకిస్తాన్ తో సైనిక స్థాయి సంబంధాలు పెరిగాయి. భారతదేశంతో దూరం పెరిగింది. తుర్కీ పాకిస్తాన్ రెండు సున్నీ ముస్లిం మెజారిటీ దేశాలు. ఇస్లామిక్ దేశాల ఐక్యత గురించి రెండు మాట్లాడుతుంటాయి. అయినప్పటికీ భారతదేశం తుర్కీ మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం $10 బిలియన్ కంటే ఎక్కువే. కానీ పాకిస్తాన్ తో తుర్కీ వాణిజ్యం $1 బిలియన్ మాత్రమే దాటింది. ఉద్రిక్తతల వేళ భారత్ లో సౌదీ, ఇరాన్ మంత్రుల పర్యటన. మరోవైపు సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబైర్ గురువారం అకస్మాత్తుగా భారత్ కు వచ్చారు. దీనిపై ముందస్తుగా ఎలాంటి ప్రకటన లేదు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను కూడా జుబైర్ కలిశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి కూడా భారతదేశానికి వచ్చారు. ఇరాన్ విదేశాంగ మంత్రి భారత పర్యటన షెడ్యూల్ ప్రకారమే ఉంది. అదెల్ అల్ జుబైర్ ఆకస్మికంగా భారతదేశాన్ని సందర్శించడం, ప్రధాని మోదీని కలవడం కూడా అసాధారణంగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నప్పుడు ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ దాడి జరిగింది. ఈ దాడి తర్వాత సౌదీ పర్యటనను ప్రధాని మధ్యలోనే ముగించుకున్నారు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబైర్ తో మంచి చర్చలు జరిగాయి. ఉగ్రవాదాన్ని దృఢంగా ఎదుర్కోవడంపై భారత వైఖరిని అర్థం చేసుకున్నారని అదెల్ అల్ జుబైర్ ను కలిసిన తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య శాంతిని కోరుతూ సౌదీ అరేబియా ఏప్రిల్ 30వ తేదీన ఒక ప్రకటనను విడుదల చేసింది.
అన్ని వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. సౌదీ అరేబియా ఏ ఒక్కరి వైపు ఉన్న అభిప్రాయాన్ని ఆ ప్రకటన కలిగించలేదు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన పరిస్థితుల్లో సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి భారత్ లో పర్యటించారు. గతంలో ప్రతి క్లిష్ట సమయంలోనూ సౌదీ అరేబియా పాకిస్తాన్ కు అండగా నిలిచింది. 1965, 1971లో యుద్ధాల్లో సౌదీ పాకిస్తాన్ కు అండగా ఉంది. భారతదేశం 1998లో నిర్వహించిన అణు పరీక్షలకు ధీటైన జవాబు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో ప్రతిరోజు 50 బ్యారెళ్ల చమురును అందిస్తామని పాకిస్తాన్ కు సౌదీ అరేబియా హామీ ఇచ్చింది. కోల్డ్ వార్ కాలంలో సౌదీ అరేబియా కూడా పాశ్చాత్య శిబిరంలో ఉంది. కాబట్టి పాకిస్తాన్ తో సౌదీ సాన్నిహిత్యం సహజం. కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. పాకిస్తాన్ పట్ల ఆ దేశాల వైఖరి కూడా మారిపోయింది. పశ్చిమ దేశాలకు భారత్ దగ్గరైంది. పాకిస్తాన్ పట్ల ఆ దేశాలకు అపనమ్మకం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ సౌదీ అరేబియా సంబంధాలు కూడా ప్రభావితమయ్యాయి. కశ్మీర్ విషయంలో సౌదీ అరేబియా వైఖరి పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండేది. అయితే 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేసినప్పుడు సౌదీ అరేబియా పూర్తిగా తటస్థంగా ఉంది. అప్పుడు పాకిస్తాన్ లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న షా మొహమ్మద్ ఖురేషీ సౌదీ అరేబియాపై కూడా విమర్శలు చేశారు. కశ్మీర్ పై పాకిస్తాన్ వైఖరికి ఇరాన్ కూడా మద్దతిస్తోంది. అయితే పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి ఇరాన్ మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేస్తోంది. పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్లలో ఇరాన్ ఏ దేశం వైపు నిలబడడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి తన భారత పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ తో సమావేశమయ్యారు. భారతదేశం ఇరాన్ మధ్య చారిత్రక సాంస్కృతిక సంబంధాలున్నాయి. రెండు దేశాల జాయింట్ కమిషన్ 20వ సమావేశం జరిగింది. ఇరు వర్గాలు ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. చాబహార్ పోర్టుకు సంబంధించి అనేక స్థాయిల్లో చర్చలు జరిగాయి. దక్షిణాసియాలో స్థిరత్వం, భద్రత ముఖ్యం. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతను చర్చల ద్వారా తగ్గించాలని ఈ సమావేశాల తర్వాత విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ లేదా పాకిస్తాన్లలో ఇరాన్ ఎవరి వైపు ఉందనే సందేశం ఇచ్చేలా ఏ మాటలు ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పలేదు. ఈ మొత్తం విషయంలో ఇరాన్ తటస్థ వైఖరి ప్రదర్శించింది. భారతదేశానికి ఇజ్రాయెల్ బహిరంగంగా మద్దతిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శత్రుత్వం ఎవరికీ కనిపించదు. భారత్ కు ఆత్మరక్షణ హక్కు ఉందని ఇజ్రాయెల్ రాయబారి అనేక సార్లు చెప్పారు. రష్యా, అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వైఖరేంటి? ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు తోడుగా ఉంటామని రష్యా తెలిపింది. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన సైనిక చర్యలపై చైనా విచారం వ్యక్తం చేసింది. కానీ ఉగ్రవాదాన్ని కూడా ఖండించింది. ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించింది. అమెరికా కూడా ఉగ్రవాదాన్ని బహిరంగంగా ఖండించింది. రెండు దేశాలు చర్చలు జరపాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు నిక్కీ హేలీ వంటి అమెరికన్ నేతలు భారతదేశానికి బహిరంగంగా మద్దతిస్తున్నారు. భారతదేశానికి బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ మద్దతిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.